మఫ్లర్ చుట్టుకొని అక్కడక్కడ దగ్గుతూ కొన్ని హావభావాలు కొంత ఆయన బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా సామాన్యమైన వ్యక్తి అన్నట్టుగా కనిపించేది. బట్ అటువంటి సామాన్యమైన వ్యక్తి ఇప్పుడు శీష్ మహల్ అని ఆయన ఇల్లు అదంతా చూస్తే ఆ భవంతిని చూస్తే చాలా పెద్దగా ఉంది. అవినీతి రహిత సమాజం కోసం పోట్లాడాడు అని చెప్పినటువంటి వ్యక్తి అవినీతి మరకలంటాయి ఆయనకి. లిక్కర్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అవ్వడం. సో ఒక సామాన్య ఒక మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంగా పుట్టినటువంటి పార్టీ అదే అవినీతిలో కూరుకుపోవడము, దాన్నే ఈ రోజు ప్రజలు మళ్ళీ తిరస్కరించి వాళ్ళ ప్రజా కోర్టుకు వెళుతున్నాను నేను ఈ కేసులన్నీ పెడుతున్నప్పుడు అన్నాడు. బట్ ప్రజా కోర్టులో ఆయన తిరస్కరణకు గురైనట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో అవినీతి రహిత పాలన గురించి మాట్లాడిన మీలాంటి వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి చెంపదెబ్బగా వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా చూస్తారు మీరు? మీ విశ్లేషణ ఏంటి? సాయిరామ్, మీకు వేణుగోపాల్ గారికి అట్లాగే పోయి కిషోర్ గారికి నమస్కారం. వేరు ఊరు చేరి వేరే మరమేగా చర్చలని ఒక పద్యం కదా, అట్లా ఏమైంది శీష్ మహల్ పేరుపోయింది స్పష్టంగా. నేనైతే నిర్ధారణలో కనపడి ఏమన్నానంటే పార్టీ 30 సిద్ధాంతం చెప్పాను. ఎవరు గెలిచినా పార్టీలో ఉంటారు, పక్కన 30 ఉంటుంది, అంటే 4-5 సీట్ల తేడా ఉంటుంది. కానీ కొంచెం పెరిగింది. దాని కారణాలు 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మొదటి కారణాలు పెట్టాలి, విజయాలకు కూడా కారణాలు పెట్టాలి. నేను విజయాన్ని మొదలు పెడతాను. విజయాల కారణం అంటే బీజేపీ గత 2 సార్లు, మొదటిసారి వేణుగోపాల్ గారు చెప్పినట్టు 2015లో 3 సీట్లు మాత్రమే వచ్చి, ఆ తర్వాత మెల్లగా ప్రమాద గంటలు మోగుతున్నాయడానికి 2020 వచ్చిన 8 సీట్లు పెట్టారు. ఇవాళ 18, 25, 35 దాటి 45 దగ్గరకు వస్తున్నారు. 35 అయితే గ్యారెంటీ దాంట్లో సమస్య లేదు. కానీ ఈ రకంగా చూస్తే శీష్ మహల్ పేరుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటేమో అంటే ఇటు పక్క కాంగ్రెస్, ఎంఐఎం, ఇటు పక్కన మనకు బీజేపీ, మిగతా పార్టీలు లెక్కలు తీసుకురావాలి. ఎందుకంటే ఓట్లు ప్రధానంగా చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు చేరిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత నష్టం అని నాకు కూడా చెప్తున్నాను. అదే జరిగింది ఇవాళ. గతంలో మా కాంగ్రెస్ పార్టీ 5% ఓట్లకు దగ్గరగా ఉండేది, 4.5 మధ్య ఉండేది. ఇవాళ 7% దగ్గరగా వచ్చింది ఓట్లు. కానీ ఏమైంది, 3% ఓట్లు ఖచ్చితంగా ఇటు దెబ్బతిస్తాయి కదా. గతంలో 53% ఉన్న ఓట్లు ఇవాళ 43% పడిపోయింది. ఏది మన ఆమ్ ఆద్మీ పార్టీ. గతంలో 30 బీజేపీ అకుంఠ దీక్ష 2 సార్లు ఓడిపోయినాం. గతంలో ఢిల్లీలో పరివర్తన సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయలేక పరివర్తనని ఇదే ఇప్పుడు పరివర్తన ఇప్పుడు వచ్చింది. ఆనాడు ఈ పరివర్తన సంస్థ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడక ముందు కేజ్రీవాల్ స్వచ్ఛంద సంస్థ హమారా పైసా హమారా హిసాబ్ అని సుందర్ నగర్ కాలేజీలో నేను ఒక 4 రోజుల పాటు కేజ్రీవాల్ తో ఉన్నా, మీకు తెలుసు. కనుక అప్పుడు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లమెల్లగా మొదటిసారి గెలిచిన దానికి రెండోసారి గెలిచింది అహంకారం పెరిగింది. అవినీతి ప్రజలు గమనించారు. అవినీతిని కొంచెం సహిస్తారు కానీ అహంకారం సహించారు ఇప్పుడు ప్రజలు. నేను మొదటి చెప్తున్నా, ఇక్కడ కేసీఆర్ గురించి, అక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చివరికి మోడీ గారు అంటే మోడీ గారు కూడా ఆ మాట అనడం వల్లనే కొంత నష్టపోయిందని అప్పుడే చెప్తున్నా. అది చూస్తాను తక్కువైంది. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఈ మన శీష్ మహల్ కట్టుకోవడం ఒకటి, రెండోది లిక్కర్ కుంభకోణం ఒకటి. దీనికి 2 వైపులా ఎడ్జెస్ ఉంటాయి. ఎవరు తినడం లేదు అని అవినీతిని సహిస్తారేమో అని ఆ అహంకారాన్ని సహించే పనిలా జరిగింది. రెండోది బీజేపీ వాళ్ళ కృషి బూత్ స్థాయి నుంచి 150-200 ఓట్లు ఉన్న దగ్గర కూడా వాళ్ళు ప్రయత్నం చేసి దానికి గెలుపుకు సంబంధించి చేశారు. ఒకటేమో మిత్రపక్షాలు చీలిపోవడం, ఇది ఒకటైంది. దానికి స్పష్టంగా ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ మీద విమర్శ ఏంది, గతంలో బదిలా తీర్చుకున్నారు, హర్యానాలో ఆ 2% ఓట్లే వాళ్ళు కొమ్మ ముంచినాయి, అసలు ఏమంటారు ఎన్నికలు జరగకపోతే హర్యానాలో గెలిచేస్తున్నామని ప్రకటించిన వాళ్ళకు శృంగమని ఎదురైంది కదా. అట్లానే గుజరాత్ లో కూడా ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ఏలు పెట్టిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ నష్టమైంది. సరిగ్గా దానికి ప్రతీకారం తీర్చుకున్నారా అనే ఒక మాట వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే మేమైనా చెడిపోయినాం, ఇంకోటి కూడా జడగొట్టామని చెప్పి. రెండోది బీజేపీ దానిలో 3 పని చేసింది. ఒకటి, ప్రజలు కూడా ఏం ఆలోచన చేసిందంటే 2 సార్లు చూసినాం, 3వసారి మీరు అనేది 3వసారి లెక్క కాదు, ఎందుకంటే అది 49 ప్రభుత్వమే కానీ లెక్కలేదు. ఈ 12 చూసినాం, ఈసారి బీజేపీకి వేద్దాం అంటే బీజేపీ కన్సాలిడేట్ ఓట్స్ ఏవైతే 35% అట్లాగే ఉంది. దానికి 10% ఓట్లు ఇప్పుడు కలిసినాయి ఇటు పక్క నుంచి. నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఓట్లు కావచ్చు, ఇటు చీలిపోయినా ఇటు కలిసినాయి. అంటే ఒక 1+1 అంటే ఒక ఓటు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. సరిగ్గా మీకు తెలుసు రాజకీయాలు. ఆ ప్లస్ మైనస్ ఏమైంది ఇటు పక్కన పోయింది. రెండోది ఏం చేశారంటే ఈ గిల్లి కజ్జాలు ఎందుకు, పైనుంచి ప్రభుత్వం ఎప్పుడు కూడా నేను ఢిల్లీని ఒక మాట అంటున్నాను, మున్సిపాలిటీకి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ.
మనకు తెలుసు కదా, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న గోవా కానీ, పుదుచ్చేరి కానీ, ఢిల్లీ కానీ అధికారులు పెద్దగా ఏముండవు. ఇవాళ పొల్యూషన్ కారణం అంటే పొల్యూషన్ కారణం అని కాకపోవచ్చు, కానీ ఆయన పథకాలలో కూడా మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చింది? రుజువండి, మంచినీటి కొరత వచ్చింది సార్ మీరు అట్లానే. సార్ చెప్పండి సార్, మీ ఒక్క సెకండ్ మీ దగ్గరకు వస్తాను సార్. ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది టెక్నికల్లీ, నేను మీ దగ్గరకు వస్తాను. అయితే నాకు ఒక పాయింట్ కిషోర్ పరెడ్డి గారి దగ్గర తీసుకొని మీ దగ్గరకు వస్తాను. సార్, ఇందాక బండారు రామ్మోహన్ గారు అంటున్నారు, యాక్చువల్లీ నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యం గురించి వారు చెప్పారు, శీష్ మహల్ ఈ రోజు బద్దలైంది అని. సో నేను ఒక ప్రశ్న అడుగుతాను. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం 2018 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ లేదా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే 2014లో అదే స్టేట్మెంట్ ఇచ్చారు, 2018లో అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే